నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టాన్ని గురించి చర్చ జరుగుతోంది. చాలా కాలంగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేటువంటి వాదన కూడా ఉంది. అయితే మరొకసారి ఈ అంశాన్ని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ యాక్ట్కి కొన్ని సవరణలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఎన్ని సవరణలు ఏంటి అనేది ఇంకా దాని మీద స్పష్టత లేదు. ఈ సందర్భంగా అసలు ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎవరి ప్రయోజనం కోసం తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని సవరణలు జరిగాయి, ఏ విధంగా మన దేశంలో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది దుర్వినియోగం చేయబడుతోంది, కేంద్ర ప్రభుత్వం కనుక ఈ సవరణలు తీసుకొస్తే ఎవరికి మేలు జరుగుతుంది, ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో హైకోర్టు అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నిహారిక రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చాలా కాలంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చర్చ ఇది. మరొకసారి వక్ఫ్ యాక్ట్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఏవో 40 సవరణలు అంటున్నారు, 60 సవరణలు అంటున్నారు, రకరకాలుగా చర్చ జరుగుతోంది. సో వాటన్నిటికంటే ముందు అసలు ఈ వక్ఫ్ యాక్ట్ అనేది 54లో తీసుకొచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి వక్ఫ్ యాక్ట్ ఏంటి? చాలామందికి తెలియదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడతారు అంతే. ఫస్ట్ మనం వక్ఫ్ యాక్ట్ తెలుసుకునే ముందు అసలు వక్ఫ్ అంటే అర్థం ఏంటి? ప్రొఫెట్ మొహమ్మద్ ప్రవర్త మీకు తెలిసి ఉంటుంది కదా అందరికీ. ఈ అసలు ప్రాపర్టీని ఎలా యూజ్ చేయాలి చారిటబుల్ పర్పస్ కానీ ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ప్రాపర్టీ వాకిఫ్ అనే వ్యక్తి అనే ఎవరి కంట్రోల్ అయితే ప్రాపర్టీ ఉంటుందో అతనిని వాకిఫ్ అంటారనమాట. వాకిఫ్ ఆ ప్రాపర్టీ పెట్టుకొని ఆ ప్రాపర్టీలో వచ్చే ఆదాయాలని పువర్కి కానీ చారిటబుల్ పర్పసెస్ కానీ వాటికి వాడొచ్చు అని ఉంటుంది. అక్కడ ఆయన చెప్పేటప్పుడు, ఆయన బోధించేటప్పుడు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పేటప్పుడు మాస్కుల కాన్సెప్ట్లు, దర్గాల కాన్సెప్ట్లు లేనేలేదు. మీరు దర్గాలు చూసుకున్నట్లయితే ఇండియాలోనే ఉంటుంది. మీకు దర్గాలంతా నీకు వేరే ఇతర ప్రదేశాలలో కనపడదు. ఎందుకంటే హరాం, చనిపోయిన వ్యక్తికి టూంబులు కట్టడము, వాళ్ళ విగ్రహాలను పెట్టి పూజించడము అవంతా ఇస్లామిక్ లాలో అలౌడ్ లేదు. సో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారంటే, ఎవరికైనా దగ్గర ప్రాపర్టీ ఉంది, మీరు దేవుడికి దానం ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఎలా ఇస్తారు మీరు ఆ దానము? ప్రాపర్టీ మీరు పెట్టుకుంటారు కానీ దాంట్లో వచ్చే ఆదాయాలని మాత్రము పూర్ పీపుల్కి లేకపోతే చారిటబుల్ పర్పసెస్కి వాటికి వాడుకోవచ్చు అని ఆయన బోధిస్తారనమాట. దాన్ని కాస్త మారుతూ అది ఇతర దేశాలలో రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తూ మన దేశానికి వచ్చింది. మన దేశానికి ఎలా వచ్చింది? సల్తనేట్ టైంలో. ఢిల్లీ సల్తనేట్ పీరియడ్లో వన్ ఆఫ్ ద సుల్తాన్ ఏం చేశారంటే ఒక 2 విలేజ్ని జమా మసీద్కి వక్ఫ్ కింద ఇచ్చేశాడు. అప్పుడు మొదలైంది. అప్పటి నుంచి ఏం చేశారు? ప్రాపర్టీని దేవుడికి ఇచ్చేసాము. ఒక్కసారి దేవుడికి ఇచ్చేస్తే అది ఇర్రివోకబుల్, అంటే తిరిగి తీసుకోవడానికి లేదు. పర్పెచ్యుటీ అంటే ఒక్కసారి దాన్ని ఇచ్చిందంటే ఇర్రివోకబుల్, పర్పెచ్యుటీ. ఈ 100 ఏళ్ల తర్వాత ఇంకో వక్ఫ్ బోర్డు వస్తే, వక్ఫ్ బోర్డు తర్వాత ఇంకో వక్ఫ్ బోర్డు, వక్ఫ్ బోర్డు తర్వాత ఇంకో వక్ఫ్ బోర్డు, అంటే పర్పెచ్యువల్గా దాన్ని యూజ్ చేసుకుంటా పోతారే తప్ప ఎవరు దానిని ప్రైవేట్గా ఓన్ చేసుకోకూడదు అని ఇంకొక యాంగిల్ తీసుకొచ్చారు డ్యూరింగ్ దట్ పీరియడ్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీకు తెలిసిందే, మనల్ని వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసిన తర్వాత చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, హిందూస్ని హిందూ లా ప్రకారం గవర్న్ చేయడము, ముస్లింని ముస్లిం లా ప్రకారం గవర్న్ చేయడము, అలా చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటి? ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా. దాని కాబట్టి వాళ్ళు రిలీజియస్ ఆస్పెక్ట్స్లో డైరెక్ట్గా దూరలేదు, ఇండైరెక్ట్గా దూరారు. డైరెక్ట్గా అటాక్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా దూరేవాళ్ళు అనమాట. సో వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఏమొచ్చిందంటే, ఏ ప్రాపర్టీ పట్టుకున్నా కూడా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని వీళ్ళు క్లెయిమ్ చేయడం మొదలెట్టారు. ఎవరు? మత పెద్దలు వీళ్ళంతా, కాసిమ్లు వీళ్ళంతా క్లెయిమ్ చేయడం మొదలుపెట్టేసరికి ఒక డిస్ప్యూట్ ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్ళింది. ప్రీవీ కౌన్సిల్ అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ యూకేలో. వాళ్ళు 4 జడ్జెస్ బెంచ్ కూర్చొని ఇది చూసి, ఈ చట్టాన్ని చూసి, ఇలాంటి చట్టం అసలు ఉండకూడదు, ఇది ద మోస్ట్ డ్రాకోనియన్. అంటే పర్పెచ్యుటీ అంటే ఏంటి అర్థము? ఒక్కసారి ఈ ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ అని చెబితే ఎవరు దాన్ని ఇంకా టచ్ చేయలేరు. ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా అది వాళ్ళకే, అది వక్ఫ్కే చెందుతుంది అనేది చాలా అన్యాయము. ఇలాంటి ఒక చట్టం ఉండకూడదు అని చెప్పి వక్ఫ్ని వాళ్ళు రద్దు చేయడానికి ప్రీవీ కౌన్సిల్ ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది యూకే. కానీ ఇండియాలో ఉన్న ముస్లింల్ని బేసిక్గా ప్యాసిఫై చేయడానికి కోసము 1913లో ఫస్ట్ వక్ఫ్ యాక్ట్ వ్యాలిడేటింగ్ వక్ఫ్ అంటే వక్ఫ్ని రద్దు చేసిన ప్రీవీ కౌన్సిల్ని దాన్ని ఓవర్ రూల్ చేసుకుంటూ వ్యాలిడేట్ చేసుకుంటూ ఒక యాక్ట్ని పట్టుకొచ్చారు.
లేదు, ఆ ప్రివీ కౌన్సిల్ జడ్జిమెంట్ చెప్పింది కరెక్ట్ కాదు, వక్ఫ్ యాక్ట్ అనేది ఉండాలి, వక్ఫ్ బోర్డ్ అనేది ఉండాలి, ఇట్లాంటి వక్ఫ్ ప్రాపర్టీలంతా ఇవ్వడము కరెక్టే, అది షరియా లా ప్రకారం అల్లాకి ఇవ్వచ్చు అని 1913లో ఫస్ట్ టైం యాక్ట్ తెచ్చారు. తర్వాత 1954లో పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో ఫస్ట్ టైం 1954లో వక్ఫ్ యాక్ట్ తెచ్చారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1950స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ 1956 ఆ టైంలో 54-56 టైంలో ఈ హిందూలా ముస్లింలా ఇవంతా ఉంది కదండి, ఈ హిందూలా కోడిఫైడ్ కాదు ఆ టైంకి, ఇస్లామిక్ లా కూడా ఇప్పటికీ కోడిఫైడ్ కాదు, కానీ హిందూ సక్సెషన్ యాక్టు, హిందూ మ్యారేజ్ యాక్టు అవన్నీ కోడిఫై చేసుకుంటూ వచ్చారు. ఎంతోమంది ప్రొటెస్టులు చేసినా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారే తప్ప ధైర్యంగా పార్లమెంటు హిందూ లాని కోడిఫై చేసేసింది. అదే సమయంలో ఇస్లామిక్ లాని కోడిఫై చేయకుండా ఓన్లీ ఈ వక్ఫ్ యాక్ట్ మాత్రమే తీసుకొచ్చారు 1954లో. ఈ వక్ఫ్ యాక్ట్లో అప్పుడు మీరు చూసినట్లయితే ఆ వక్ఫ్ యాక్ట్లో దాంట్లో వక్ఫ్ అంటే ఏంటి అని క్లియర్గా డిఫైన్ చేశారు. వక్ఫ్ అంటే ఏంటి, ఎవరైనా పైయస్ పర్పస్ కోసం, రిలీజియస్ పర్పస్ కోసం ఆర్ చారిటబుల్ పర్పస్ కోసం ఒక ప్రాపర్టీని డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే, దెర్ హ్యాస్ టు బి అన్ అసైన్మెంట్, ఒక డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీ. ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి, ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఇస్లామిక్ లా, ఒక ముస్లిం వ్యక్తి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది అని 1954లో యాక్ట్లో ఉన్నింది. దాని తర్వాత ఏం చేశారు, ఆ 1950s టైంలోనే మీకు మనకి ఇండియా పార్టీషన్ అయింది 1947లో. పాకిస్తాన్లో ఉన్న హిందువులు చాలామంది ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ ఉన్న ముస్లింలు చాలామంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళ దగ్గర ఏం ప్రాపర్టీలు లేవు, వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళు వదులుకొని వచ్చారు. సో అప్పుడు ఒక చట్టాన్ని పాస్ చేశారనమాట, అడ్మినిస్ట్రేటివ్ ప్రాపర్టీ ఎవాక్యుయేషన్ గురించి ఒక చట్టం పాస్ చేశారు. ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళకి ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయింటారు చూడండి ముస్లింలు, వాళ్ళ ప్రాపర్టీని ప్రస్తుతానికి రెంటు లీజులో ఉండి స్లోగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక చట్టాన్ని తెచ్చారు. ఎందుకంటే వాళ్ళు కాంపన్సేట్ చేద్దాం, ఇమీడియట్గా కాంపన్సేట్ చేసే అంత డబ్బు మన దేశానికి లేకపోయింది అప్పుడు, అందుకని స్లోగా కాంపన్సేట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ యాక్ట్ని తెచ్చారు. 1954 చట్టం గురించి చెప్తున్నాను. దీనికోసం వక్ఫ్ బోర్డ్ యాక్ట్ని అమెండ్ చేస్తూ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 1980sలో ఒక అమెండ్మెంట్ తెచ్చారు వక్ఫ్ యాక్ట్లో. ఏంటంటే ఇండియాలో ఉండే ముస్లింలు ఎవరెవరైతే వాళ్ళ ఆస్తులు స్థిరచర ఆస్తులంతా వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారో ఆ ప్రాపర్టీలంతా వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతాయి. అలా కొన్ని వేల ప్రాపర్టీని 1985లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసింది. ఇది 1954 చట్టం. 1995లో అయింది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే. ఈ 1954 చట్టం సరిపోదు, దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, దీనివల్ల వక్ఫ్ బోర్డ్ ఎఫిషియెంట్గా పనిచేయడం లేదు అని చెప్పి 1954 చట్టాన్ని రద్దు చేస్తూ 1995 చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ 1995 చట్టాన్ని మళ్ళీ సవరణలు చేస్తూ 2013లో ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇది బేసిక్గా వక్ఫ్ యాక్ట్ ఇప్పుడు దాకా గవర్న్ అయిన వక్ఫ్ యాక్ట్. 1995-2013లో మీరు చూసి గమనించినట్టు ఎట్లయితే ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ ప్రొఫెట్ మొహమ్మద్ గారి ఇంపార్టెన్స్, ఆయన ఏం చెప్పాలనుకున్నారు వక్ఫ్ గురించి మనం అర్థం చేసుకున్నాం. ఆయన ఏమన్నాను, బెనిఫిట్స్ని పువర్కి చారిటబుల్ పర్పసెస్కి మంచిదే, మంచిది ఏమంటారు, ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉందో పువర్కి చారిటబుల్ పర్పసెస్కి ఇవ్వండి అని ఉంది, అంతే. వీళ్ళు ఏం చేశారు, మీరు క్లియర్గా గమనిస్తే 1954లో చట్టంలో ఏముంది, ఒక డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది నేను చేస్తున్నా, ఓకే ఇది ప్రాపర్టీ ఉంది కదా, ఇది నేను వక్ఫ్కి ఇస్తున్నా అని చెప్పాలి, చెబితేనే అప్పుడు అది ట్రాన్స్ఫర్ అయినట్టు. దాన్ని 1995లో 2013లో ఎంత తెలివిగా మార్చారంటే చెప్పనవసరం లేదు, చెప్పచ్చు ఇది వక్ఫ్కి ఇస్తున్నానని చెప్పచ్చు, అదొక పద్ధతి. చెప్పను, ఒక ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ మీద ఒక 4 ఏళ్ళ నుంచి నమాజ్ చేసుకుంటా ఉన్నాను, అది నాది అయిపోతుంది, వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. అది ఎందుకు, అక్కడ నేను రిలీజియస్ యాక్టివిటీ చేస్తున్నా కదా, అది నాదైపోతుంది. అది వక్ఫ్ బోర్డ్ వచ్చి నాది అని క్లెయిమ్ చేస్తే దట్ ఈస్ ద క్లెయిమ్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డ్, దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, త్రూ ఇంప్లికేషన్. అంటే మీరు చేసే పనులు బట్టి అక్కడ ఆ ల్యాండ్లో ఏం పనులు చేస్తున్నారు మీరు, అక్కడ సమాధి కట్టుండొచ్చు, టూంబు కట్టుండొచ్చు, దర్గా కట్టుండొచ్చు, ఖాళీగా ఉంది కదా అని చెప్పి కూర్చొని నమాజులు చేస్తుండొచ్చు. గుడి అనేది ఒక దగ్గర కట్టాలి, ప్రాణప్రతిష్ఠ అవంతా ఉంది. మసీద్ అనేది ఎక్కడైనా, నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. సో నేను అక్కడ నమాజ్ చేస్తున్నా ఒక 10 ఏళ్ళ నుంచి, నన్ను ఎవరు ఆపలేదు, పోనీలే నమాజ్ చేసుకుంటున్నారని వదిలేశాను.
అది నా ప్రైవేట్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. 10 ఏళ్ల తర్వాత వచ్చి చూసి ఓకే సరే ఇన్ని రోజులు ఉంది కదా నేను అక్కడ ఏమైనా కట్టుకుంటానని పోయి చూసుంటే వక్ఫ్ బోర్డు అది నాది అంటది. మీది ఎలా అయింది, నేను ట్రాన్స్ఫర్ చేయలేదు కదంటే 10 ఏళ్ళ నుంచి మేము యూజ్ చేస్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం, అది రిలీజియస్ పర్పస్ అయిపోతే అది ఖచ్చితంగా వక్ఫ్ ప్రాపర్టీయే. ఇదొకటి. 1954లో ఏం చెప్పారు, ఎవరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇస్లామిక్ లా అంటే ఇస్లాం ఒక ముస్లిం వ్యక్తి ఎవరైతే ఇస్లాంని నమ్ముతున్నాడో ఆ వ్యక్తి వక్ఫ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, అల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ల్యాండ్ని. 1995 2013 యాక్ట్స్లో ఏముందంటే ఎవరైనా అంటే ఏంటి, ముస్లిం అవ్వాల్సిన అవసరం లేదు, హిందూ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళ కన్సెంట్ కూడా అవసరం లేదు. నేను అది యూస్ చేస్తున్నాను కదా ఆ ల్యాండ్, ఇన్ని రోజుల నుంచి యూజ్ చేసిన ఎయిదర్ బై డీడ్ ఆర్ బై ట్రాన్స్ఫర్ ఆర్ బై ఇంప్లికేషన్ యూ హవ్ బీన్ యూజింగ్ ఇట్ బిలాంగ్స్ టు వక్ఫ్. ఇట్ బిలాంగ్స్ టు వక్ఫ్ అని ఎవరు డిసైడ్ చేస్తారు, వక్ఫ్ బోర్డ్ డిసైడ్ చేస్తారు. అందులో ఎవరుంటారు, వక్ఫ్ బోర్డులో ఎవరుంటారు, మళ్ళీ వక్ఫ్ బోర్డులో ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ క్యాడర్ లెవెల్లో ఒక ముస్లింని చైర్మన్గా పెడతారు, ఒక సెక్రటరీ క్యాడర్ని వైస్ చైర్మన్గా పెడతారు. మిగతా మెంబర్స్ అంతా ఎవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఆ ఏరియాలో షరియాలో బాగా అవగాహన ఉన్న వ్యక్తులు, వాళ్ళందరూ ముస్లింలే అయి ఉండాలి. వాళ్ళని వక్ఫ్ బోర్డులో పెడతారు. ఆ వక్ఫ్ బోర్డులో పెట్టడం వల్ల వాళ్ళు ఈరోజు కూర్చొని ఇది నా ప్రాపర్టీ, మేము ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాము అని చెబితే అది వాళ్ళదైపోతుంది. ఇదొక భయంకరమైన సవరణ 1995లో 2013లో జరిగింది. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లిసిట్గా యూజ్ చేస్తున్న అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. 2 ఎవరి ప్రాపర్టీ అయినా వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. ఇస్లామిక్ ఒక ముస్లిము ఒక ఇస్లామిక్ లాలో ఫెయిత్ ఉన్న వ్యక్తే కాదు, ఎవరి ప్రాపర్టీ అయినా నాన్ ముస్లిం అయినా కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 3వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక్కసారి సే ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేసేసారు వీళ్ళు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వక్ఫ్ బోర్డు దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకున్నప్పుడు వక్ఫ్ బోర్డులో ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది, నా ప్రాపర్టీ ఆ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తుందంటే వక్ఫ్ బోర్డు నోటీస్ ఇస్తుంది, సర్వే జరిపిస్తుంది, వాదనలు వినదు, బేసిక్గా దాని క్లెయిమ్ అది చెప్పుకుంటుంది, ఇది ఈ విధంగా నేను చెప్తున్నానని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి, 1954లో డ్యూరింగ్ ప్రొఫెట్ మొహమ్మద్ టైంలో కూడా ఒక్కసారి ప్రాపర్టీ ఇచ్చినారనుకోండి, దాన్ని రిలీజియస్ చారిటబుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుండాలి, కంటిన్యూస్గా యూజ్ చేస్తుండాలి. మధ్యలో ఎక్కడైనా సీజ్ అయ్యిందనుకోండి అది వక్ఫ్ ప్రాపర్టీ కాదు. అది 1954 చట్టం. 1995 ఏం చేసిందంటే, ఒక్కసారి సీజ్ అయినా పర్వాలేదు, అది స్టిల్ ఇట్ రిమైన్స్ యాజ్ ఏ వక్ఫ్ ప్రాపర్టీ. అంటే ఏంటి, 1830sలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నవాబు ఒక ల్యాండ్ని వక్ఫ్కి ఇచ్చాడు అనుకోండి, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దాని తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలు వచ్చాయి, మా మనుషులు కొంటున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, పోతున్నారు, పొలాలు కొంటున్నారు అనుకోండి. సడన్గా వక్ఫ్ వచ్చి లేదు 1837లో ఆయన మాకు ఇచ్చాడు నవాబు అంటే మధ్యలో మీరు యూజ్ చేయలే కదండి, మేము యూజ్ చేస్తున్నాం, మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, అది మాదే. ఇది ఇంకొక ఇంపార్టెంట్ అయిన చదువు. ఇలాంటి పవర్స్ ఇవ్వడం అనేది ఇట్స్ అగెయిన్స్ట్ ద ఎస్టాబ్లిష్డ్ రూల్ ఆఫ్ లా ఇన్ ద కంట్రీ. ఎందుకు అంటున్నానంటే, చట్టాలు అనేది అందరికి ఒకటే ఉండాలా, కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒకసారి నేను బోర్డు గురించి చెప్తున్నాను అనుకోండి, బోర్డు వచ్చి ఒక ప్రాపర్టీ వచ్చి నాది అంటుంది, ఆ బోర్డు నాది అనింది అనుకోండి, 1 month లోపల నేను బోర్డుకి చెప్పుకోవాలి ఇది నా ప్రాపర్టీ అనేసి. 1 month సే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు ఒప్పుకోలేదు అనుకోండి, నేను బోర్డ్ డెసిషన్ ఇస్ ఫైనల్. సో ఫిర్యాదు చేసిన వాడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నాదే, వాళ్ళు క్లెయిమ్ చేసేయచ్చు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. వక్ఫ్ ఇస్ ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద పర్సన్. ఎవరి మీద, ఇప్పుడు వక్ఫ్ బోర్డు వచ్చి నాదని తీసేసుకుంటుంది, హక్కుదారుడు నాదని చెప్తాను. నేను ఇప్పుడు నాదనుకోండి, నేను ప్రూవ్ చేసుకోవాలి ఇది ఎట్లా వక్ఫ్ కాదు ఇది నాది అని నేను ప్రూవ్ చేసుకోవాలి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ మీ, నాట్ ఆన్ ది వక్ఫ్ బోర్డ్ విచ్ ఇస్ క్లెయిమింగ్ ద ప్రాపర్టీ. ఇది ఒక మొదటి ప్రాబ్లం. రెండో సమస్య ఏంటంటే, ఒక్కసారి వక్ఫ్ బోర్డు ఇది నాది అని అనుకో డెసిషన్ ఫైనల్ అది. మరి వక్ఫ్ని ఛాలెంజ్ చేయాలంటే నేను ఎక్కడికి పోవాలి, వక్ఫ్ ట్రైబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్కి పోయి నేను అక్కడ వక్ఫ్ ట్రైబ్యునల్లో కూడా నేను చూపించుకోవాలి ఇది ఎట్లా నా ప్రాపర్టీ వక్ఫ్కి, అది వక్ఫ్ కమ్మునే ఉంటుంది, నేను చూపించుకోవాలి. రెగ్యులర్గా హైకోర్టుకి వెళ్ళాలి, సివిల్ కోర్ట్ ఇస్ బార్డ్. మామూలుగా మనకు ఒక చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ వస్తుందంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తామండి, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాం. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఏలో అప్లై అవుతుందండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇవంతా అప్లై అవుతాయి. అదంతా ఏం లేదు. ఇప్పుడు సివిల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళడానికి లేదు, మనం వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ ట్రైబ్యునల్లో ఈ సిపిసిలు, లిమిటేషన్ యాక్ట్లు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లు ఇవేం అప్లై అవ్వదు.
అక్కడ షరియా లా అప్లై అవుతుంది. షరియాలో వక్ఫ్ లాలో ఏది ఉందో ఆ లా అప్లై అవుతుంది. దాని మీద జడ్జిమెంట్ చెప్తారు. అక్కడ వక్ఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అక్కడి నుంచి అపీల్కి హైకోర్టుకి వెళ్తాం. అక్కడి నుంచి అపీల్కి సుప్రీంకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అయితే చూడరు కదండి. అంటే ఇప్పుడు మామూలు ప్రజలకి అప్లై అయ్యే లా మనకి ఈ వక్ఫ్ లాకి అప్లై అవ్వదు. ఇది మినహాయింపు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి సిపిసిలు అప్లై అవ్వదు, లిమిటేషన్ యాక్ట్ అప్లై అవ్వదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అప్లై అవ్వదు. వాళ్ళకి వక్ఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. సో దాని ప్రకారం రన్ అవుతుంది. కాబట్టి ఇది ఇంకొక హైలీ పెద్ద ఇంజస్టిస్ అనేది అందరూ గమనించాల్సిన విషయం. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాండ్లు ఉన్నాయి కదండి, దానికి సర్వేలు చేపిస్తారు. 10 ఏళ్ళకి ఒకసారి, జనరల్గా 10 ఏళ్ళకి ఒకసారి సర్వే చేస్తారు. 10 ఏళ్ళకి ఒకసారి సర్వే చేసి ఏం చెప్తారంటే ఇది వక్ఫ్ ల్యాండ్, ఇది లక్ ల్యాండ్. ఒక సర్వేయర్ ఉంటాడు అనమాట, స్టేట్కి ఒక సర్వేయర్ ఉంటాడు. ఆయన ఇది వక్ఫ్ ల్యాండ్ అని డిక్లేర్ చేసుకుంటే వెళ్ళి ఆ లిస్టు పోయి వక్ఫ్ బోర్డుకి ఇస్తారు. వక్ఫ్ బోర్డు ఆ లిస్టుని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అది గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ల్యాండ్లంతా, ఈ నోటిఫికేషన్లో ఉండే ల్యాండ్లంతా వక్ఫ్ ల్యాండ్లు అంట. ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ముందరికి రండి అని. ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్స్ ఉందంటే ముందరికి రండి అంటే ఎన్ని రోజుల లోపల ముందరికి రావాలి? 1 సంవత్సరం లోపల. రాలేదనుకోండి ఇంక ఎప్పుడు ఆ ల్యాండ్ గురించి అడగకూడదు. వక్ఫ్ మాత్రము 1800, 1900 ఎప్పుడో ఇచ్చిన ల్యాండ్ కూడా ఇప్పుడు నాది అని చేయొచ్చు. మనం మాత్రం ఒక్కసారి ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోయింది అనుకోండి, అది నోటిఫికేషన్లు వచ్చిందంటే 1 సంవత్సరం లోపల చెప్పుకోవాలి. గెజెట్ నోటిఫికేషన్, గెజెట్ అఫీషియల్ పేపర్లో అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, సంవత్సరం తర్వాత పోయాను, నాకు నా ల్యాండ్ ఏమైంది? పోయినట్టే. అది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్డినరీ డిస్ప్యూట్ బిట్వీన్ అదర్ ఇండివిజువల్స్ అనుకోండి. ఒక వ్యక్తి నా ల్యాండ్ని కబ్జా చేశాడు, నాకు ఆ విషయం తెలియదు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత వచ్చి చూసిన తర్వాత ఆ ల్యాండ్ కబ్జా అయింది. నేను కోర్టుకు పోవచ్చు అంటే కోర్టుకు పోవచ్చు. కోర్టుకి 12 సంవత్సరాల దాకా పోవచ్చు. అది లిమిటేషన్ యాక్ట్ ఫర్ ది ప్రాపర్టీ. వాట్ ఈస్ ద లిమిట్ అంటే మామూలు కేసుల్లో 12 ఏళ్ళు అయితే వక్ఫ్ కేసులో 1 సంవత్సరం. అది ఎవరికి? మామూలు వ్యక్తులు క్లెయిమ్ చేయడానికి. వక్ఫ్ బోర్డు మాత్రం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అది అప్పటి నుంచి ఇచ్చారు, మీకు తెలియదు. ఇప్పుడు అలాగే కదండి, ముంబైలో ఉండే పార్కుల్ని, బెంగళూరులో ఉండే పార్కుల్ని, గార్డెన్స్ని అంతా అక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి శివాజీ ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్స్ ఎలా జరగకుండా ఆపారంటే అది ఎప్పుడో వక్ఫ్ ప్రాపర్టీ అని అసలు మాకు ఐడియా కూడా లేదంటే మీకు ఐడియా లేకపోవచ్చు. అది వక్ఫ్, అది మేము చెప్తున్నాం కదా ఇప్పుడు అని చెప్తారు. మీరు తెలియకుండా కొనుక్కున్నారు. అది మీరు అది కొనుక్కోవడం కూడా కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ కూడా కాదు. అది ఇప్పుడు మనం గణేష్ ఫెస్టివల్ చేసుకుంటే ఒక పబ్లిక్ ప్రాపర్టీలో చేసుకుంటే అది చేయడానికి లేదు. అది వక్ఫ్ ప్రాపర్టీ కదా, పబ్లిక్ ప్రాపర్టీ కాదు, అది వక్ఫ్ ప్రాపర్టీ, చేయడానికి లేదు. కొంత రీసెర్చ్ చేసిన మీదట నేను తెలుస్తుంది ఏంటంటే వక్ఫ్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా సుమారుగా 8,65,000 ఎకరాలు లేకపోతే 8,65,000 ప్రాపర్టీస్ ఉన్నాయి. అది దాని మీద కరెక్షన్, స్థిరాస్తులు. ఇన్ని లక్షల ఎకరాలు లేకపోతే ఇన్ని లక్షల ప్రాపర్టీస్ కేవలం ఒక 200 మంది చేతుల్లోనే బంధించబడి ఉన్నది. ఇది చాలా దుర్వినియోగం అవుతోంది. ఏ విధంగా ఆ భూమి ఉపయోగపడుతోంది? ఏ విధంగా అసలు దుర్వినియోగం అవుతోంది? ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా మెజారిటీ అర్బన్ ప్రాపర్టీస్ అండి. రూరల్ ప్రాపర్టీస్ కూడా ఉండొచ్చు, కానీ మేజర్లీ అర్బన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ 90% హెవీ అర్బన్ ప్రాపర్టీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండే. 3rd హైయెస్ట్ హోల్డర్స్ ఆర్. నా క్వశ్చన్ ఏంటంటే ఆర్మీ రైల్వేస్ తర్వాత వీళ్ళు దే హోల్డ్ ద 3rd లార్జెస్ట్ ప్రాపర్టీ హోల్డర్ ఇన్ ద కంట్రీ. నా ఈ వక్ఫ్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ వక్ఫ్ బోర్డులో ఎవరు ఉంటారు? స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ అఫిషియో మెంబర్ ఒకడు ఉంటారు. ఎక్స్ అఫిషియో అంటే ఆటోమేటికలీ ఎవరైతే ముస్లిం అయి ఉంటారో, సెక్రటరీ లెవెల్లో ఉంటారో వాళ్ళని ఒక మెంబర్గా నామినేట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. మిగతా ఉండే వాళ్ళంతా ఎవరు? పొలిటీషియన్స్. షరియా లాలో, సున్నీ లా అయినా షియా లాలో అయినా ఈ లాస్లో బేసికలీ ద వన్ హూ హ్యాస్ కమాండ్ ఓవర్ దోస్ లాస్ మత పెద్దలు, వీళ్ళు మాత్రమే ఆ ల్యాండ్లో వక్ఫ్ బోర్డులో మెంబర్స్గా ఉంటారు. దీంట్లో ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్స్గా ఉండడం వల్ల నేను ఒక జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇది ప్రాపర్టీని దేనికోసం అండి యాక్చువల్గా ప్రవర్త చెప్పింది వీళ్ళకి, మొహమ్మద్ ప్రొఫెట్ గారు ఏమని చెప్పారంటే ఈ ప్రాపర్టీని ఏదైతే ఉందో దాంట్లో వచ్చే బెనిఫిట్స్ని పూర్కి ఇవ్వండి, రిలీజియస్ చారిటబుల్ పర్పసెస్కి ఇవ్వండి అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ ఏమో ఒకరి పోయి ఒక డిస్ప్యూట్ ఉంటుంది,
ఈ ప్రాపర్టీ వీళ్ళు పోయి వక్ఫ్ బోర్డు పోయి మీరు మాకు డబ్బులు ఇస్తారా, నేను చెప్తున్న ఆస్కారం జరగచ్చు జరగకపోవచ్చు, నేను జరిగింది అన్నాను అనుకోండి దానికి సాక్ష్యాధారాలు ఉంటాయి. ఏ కరప్షను డైరెక్ట్గా ఫేస్ మీద జరుగుద్ది, దేర్ ఆర్ జస్ట్ ప్రాబబిలిటీస్ అవుట్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పోయి ఇది నేను ఈ ప్రాపర్టీకి నాకు డబ్బులు ఇవ్వు, లేదనుకో దీన్ని వక్ఫ్ బోర్డుకి వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తాను. ఏం చేస్తాను? కరప్షన్ పెరగదా అండి? ఇది ఒక హిందువుల ప్రాపర్టీయే కాదు, పూర్ ముస్లిం ప్రాపర్టీలు కూడా తీసుకుంటున్నారు అక్కడ. చాలా మంది అదే చెప్తున్నారు. ఇది ప్రజలకు ఏమర్థం అనుకుంటున్నారు, ఇది ఓన్లీ యాంటీ ఇస్లామిక్. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ నాట్ యాంటీ ఇస్లామిక్ మూవ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ ప్రో పువర్ ముస్లిమ్స్. ఎందుకు చాలామంది ముస్లింలకి, పువర్ ముస్లిమ్స్కి ఇంత 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 వక్ఫ్ ప్రాపర్టీ ఉంది కదండి. ఇంత వక్ఫ్ ప్రాపర్టీ వల్ల ముస్లిమ్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నారో చెప్పండి. మీరు పెట్టింది పువర్ చారిటబుల్ పర్పసెస్ కోసమే కదా, అది ఫుల్ఫిల్ అవడం లేదు కదా. నువ్వు దాంట్లో వచ్చే ప్రొసీడ్స్ని వీళ్ళ కోసం వాడండి అని చెప్తున్నారు. ఇక్కడేమో కరప్షన్ జరుగుతుంది. నువ్వు కానీ వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వలేదు అనుకోండి, రేపు వచ్చి వక్ఫ్ ప్రాపర్టీని డిక్లేర్ చేస్తాను అంతే. వక్ఫ్ ప్రాపర్టీని ఒకసారి డిక్లేర్ చేస్తానంటే యూ నో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఇన్ ద లీగల్ బ్యాటిల్. వక్ఫ్ ట్రైబ్యునల్ ఎన్ని రోజులు పడుతుంది, దాంతో సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఆర్డినరీ పువర్ ముస్లిం మ్యాన్ ఫైట్ చేయగలుగుతారనుకున్నారా ఇంత దూరము? అందుకని ఇంత ఓవర్ రైడింగ్ పవర్స్ ఒక వక్ఫ్ బోర్డుకి వక్ఫ్ ట్రైబ్యునల్కి ఇవ్వకూడదు. అందుకని ఇప్పుడేం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాంట్లో సవరణలు ఎలా తీసుకొస్తున్నారంటే, ఒక వక్ఫ్ బోర్డు ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీ అంటున్నారు కదా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకోండి, జ్యుడిషియరీకి ఇంటర్ఫియరెన్స్ ఇవ్వండి. అంతేగాని ఎవరో కూర్చొని మేము ఈరోజు పొద్దున్న నిద్రలేసా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే సరిపోదు. అటానమస్ బాడీ అంటే కుదరదు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఓన్లీ అటానమస్ బాడీ, దెర్ ఇస్ నో సూపర్వైజరీ అథారిటీ అక్కడ. మానిటరింగ్ లేనే లేదు ఇక్కడ. అందుకని ఇప్పుడు కలెక్టర్లకు ఇస్తున్నారు. ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీని అబాలిష్ చేయడం లేదు. మీ పర్పస్ మంచిదే కదా, మీ పర్పస్ ఏంటి, చారిటబుల్ పర్పసెస్ పూర్ ముస్లిమ్స్కి ఇవ్వాలనే కదా. ఇది కూడా ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుంది. మీరు ఎందుకు వక్ఫ్ బోర్డులోనే ఉండాలనుకుంటున్నారు? ఎందుకంటే కొంతమంది ముస్లిం పెద్దలు ఎవరికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళు బాగుపడాలి అనుకునే వాళ్ళు మాత్రమే వక్ఫ్ బోర్డులో ఉండాలి, ప్రాపర్టీసు వక్ఫ్ బోర్డుకి అధికారం ఉండాలి అనుకుంటున్నారు. ఎవరైతే ప్రతి ముస్లింకి చెందాలి, పూర్ ముస్లింకి కూడా చెందాలనుకునే వాళ్ళు ఇది బేసిక్గా ఈ అమెండ్మెంట్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించరు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎంత అన్లాఫులో. ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది, అది బాబ్రీ మస్జిద్ కూల్ చేసిన తర్వాత వచ్చిన యాక్ట్. ఆ యాక్ట్లో క్లియర్గా ఏం చెప్పారు, బాబ్రీ మస్జిద్ కాకుండా ఇంకా ఏ రిలీజియస్ ప్లేస్, హిందూ రిలీజియస్ ప్లేస్ ఏదైతే ఉందో, ఎలా ఏ రిలీజియస్ ప్లేస్ని ఆల్టర్ చేయకూడదు, టచ్ చేయకూడదు. ఎట్లా ఉండిందో 1947 టైంలో అంతే ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో జ్ఞానవాపి ఉందనుకో, జ్ఞానవాపి ఉన్నట్టే. మధురాలో ఇంకేదైనా మాస్క్ ఉందనుకో ఉన్నట్టే. అందుకని టచ్ చేయకూడదు అనే ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చారు. అంటే హిందూ టెంపుల్స్ మాత్రము స్ప్రెడ్ కావడం లేదు, వాళ్ళ ఒరిజినల్ రైట్ వాళ్ళు తీసుకోవడానికి కూడా అధికారం లేకుండా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆపుండారు మన లెజిస్లేషన్. అదే ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే 1995 చట్టం అదే టైంలో వక్ఫ్ యాక్ట్ తెచ్చారు, 2013లో తెచ్చారు. సర్చార్ కమిషన్ 2006 తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2009లో వక్ఫ్ బోర్డు రిలీజ్ చేసింది ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే 4 లక్షల ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పింది. 2019కి అది ఎట్ట 8.5 లక్ష అయిపోయింది. ఎలా డబుల్ అయింది? ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ముస్లింలు ట్రాన్స్ఫర్ చేశారా? మీరు ముస్లింలే ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాబ్లం లేదు, చేసుకోండి. అయ్యో మీ ప్రాపర్టీ, మీరు కష్టపడిన ప్రాపర్టీ మీరు దేవుడికి ఇవ్వాలనుకుంటున్నారా, మసీదుకి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. ఎవరికి ఆపే హక్కు లేదు. మీది కానిది, వేరే వాళ్ళది చెందినది, పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీని దీంట్లో అంతా ఎప్పుడో తాత ముత్తాత ముగలు, సుల్తాను, నిజాము, నవాబుల్ పేర్లు చెప్పి అప్పుడెప్పుడో ఇచ్చారు, సో ఇప్పుడు కూడా అది మాదే అంటే ఎలా? ఎప్పుడో సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ నమాజ్ చేస్తూ ఉన్నాం, సో ఇది మాదే అంటే ఎలా? నమాజ్ ఎక్కడైనా చేయొచ్చండి. ఈరోజు రైల్వే ట్రాక్ల దగ్గర చేయొచ్చు, బస్ స్టాపుల్లో చేయొచ్చు. ఒక రోజు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల బస్ స్టాపుల్లో అలౌ చేసినాం అనుకోండి, బస్ స్టాప్ వాళ్ళు అయిపోతుందా? నేను ఒక ఎగ్జాంపుల్ విన్నాను. యాక్చువల్గా తమిళనాడులో ఏదో ఒక ఆలయం, హిందూ ఆలయం, 1500 సంవత్సరాల క్రితం నాటి ఆలయాన్ని ఇది మా వక్ఫ్ యాక్ట్లోకి వచ్చేస్తుంది, వక్ఫ్ బోర్డు, తమిళనాడు వక్ఫ్ బోర్డు డిక్లేర్ చేసేసింది. ఆలయం ఒకటే కాదండి, అక్కడ 6 గ్రామాలని ట్రాన్స్ఫర్ చేసేసి. ఎంత అన్యాయం!
ఓవర్ నైట్లో, అంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ యాన్సెస్టర్స్ రన్ చేసింది, వాళ్ళు కొన్నది, దాంట్లో సాగు చేసుకుంటుంది, బలిగిన వర్గాలు ఇంతమంది, ఎంత ప్రాపర్టీ అవుట్ కదండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో అండి నేను ఈ ప్రాపర్టీ నాది అన్నాను అనుకోండి, దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, ఎలా నీదేందో చెప్పాలి, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది నీకు అది తీసుకోవడానికి చెప్పాలి. ఇన్ని చెప్పాల్సిన నేను ఒక ఇండివిజువల్ని, నేను ఒక సిటిజన్, ఒక ట్యాక్స్ పేయర్, నేను ఇన్ని ఆన్సరబుల్ అయినప్పుడు నువ్వు ఒక వక్ఫ్ బోర్డు ఇన్ని లక్షల ఎకరాలు కానీ ఇన్ని లక్షల ప్రాపర్టీలు క్లెయిమ్ చేస్తూ నీకు ఎలా వచ్చింది, నీకెవరిచ్చారు? ఎవరిచ్చారు అంటే ఇప్పుడు అలా తీసుకుంటే సుల్తాన్ ఇచ్చాడు, నవాబ్ ఇచ్చాడు, నిజాం ఇచ్చాడు అంటే నాకు దానికన్నా ముందు హిందూ రాజులు ఎంతమంది ఉన్నారు కదా, అవంతా ఎలా అవుతుంది? ఒక ట్రాన్స్ఫర్ అన్నా పెట్టుకోవాలి, లేదా కనీసము ఇది చేశామని ఒక రిజిస్ట్రీ అయినా మెయింటైన్ చేయాలి. అది ఎలా 10 ఏళ్లలో డబుల్ అయిపోతుంది ప్రాపర్టీలు, అది కూడా అర్బన్ ప్రాపర్టీలు. అండ్ ఇండియా ఈజ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్ ఇన్ ద వరల్డ్. ఈ వర్క్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అన్ఎకనామిక్ అండి, ప్రొడక్టివిటీ లేదు దానికి. ఏం చేస్తా ఉన్నావు దాని ప్రాపర్టీస్తో? ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగా ఒక ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటాను, దాన్ని ఏ విధంగా ఉపయోగపరచాలనేది కదా, దేశానికి ఉపయోగపడాలి కదా, ప్రజలకు ఉపయోగపడాలి కదా. మీరు గమనించినట్లయితే తుర్కీ యాక్చువల్లీ ఒటామన్ ఎంపైర్ ఉన్న తుర్కీ బేసిక్గా ఖలీఫాని ఎప్పుడైతే రద్దు చేశారో 1920s ఇండియాలో ఖలీఫాట్ మూమెంట్ జరిగింది. ఆ టైంలో మొత్తం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా తీసేశారు. ఎందుకంటే కొన్ని 5 లక్షల ఎకరాలు ఏదో సాగు చేసుకునే భూమిని వక్ఫ్కి ఇచ్చేసరికి ఆ కంట్రీ ప్రోగ్రెస్ కాలేకపోయింది. సో దాని అంతా రద్దు చేసేసి వక్ఫ్ బోర్డ్ని అబాలిష్ చేసేసారు. అలాగే టర్కీ, లిబియా, సిరియా ఇవన్నీ అలాగే చేసుకుంటూ వచ్చాయి. నేను ఒక మొత్తానికి తీసేశారు. అవి ఇస్లామిక్ దేశాలు కావా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఉందనుకో, యూఏఈ ఉందను, వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్లో సడన్గా ఒక పెద్ద ఆయిల్ రిజర్వ్ బాగుందనుకోండి, ఇది వక్ఫ్ది అనేస్తా, నువ్వు వక్ఫ్ అని వేస్తాను. తోగకూడదు, దాన్ని ఏం చేయకూడదు, వాడితే దీనికే వాడాలి, దేనికి వాడాలో కూడా చెప్పము, కానీ ఇది వక్ఫ్ దేవుడికి ఇచ్చాము అని చెప్తారు. ఒప్పుకుంటారా అండి సౌదీ అరేబియా? వాళ్ళ దేశంలో వాళ్ళు ఇస్లామిక్ లానే కదా ఫాలో అవుతున్నారు. ఇలాంటి అనార్కిక్ లాని, మిడీవల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ని ఏ దేశం ఒప్పుకుంటుంది? మన భారతీయులు ఎలా చూస్తూ కూర్చున్నారు ఇన్ని రోజులు అనేది ఆశ్చర్యమైన విషయం. ఇన్ని సంవత్సరాలు కూర్చొని వింత చూస్తున్నారు. అంటే ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు, ఒక పబ్లిక్గా ఈ ప్రాపర్టీలు వాళ్ళదని డిక్లేర్ చేస్తుంటే సోది చూస్తున్నట్టు చూసి మనం ఒక క్వశ్చన్ అడగలేకున్నాము. నేను ఇది ఒక ప్రైమ్ ప్రాపర్టీని ఏదైనా ఉందనుకో, ఇది వర్క్ ఫ్రీ అనేస్తాను రేపు వచ్చి. ఈజ్ ఇట్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ది లీగల్? బట్ కోర్ట్స్ ఉన్నాయి కదా అండి. అవునండి, కోర్ట్స్ ఉన్నాయి. కోర్ట్స్లో ఎంత ఫాస్ట్గా జరుగుతుందండి? ఏ బేసిస్ మీద చెప్తున్నారు? వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అప్లై అవ్వదు, సిపిసి అప్లై అవ్వదు, లిమిటేషన్ యాక్ట్ అప్లై అవ్వదు. వాళ్ళకి నచ్చిన యాక్ట్ వాళ్ళకి అప్లై అవుతుంది. ఇది పాలకుల్లో తప్పు కాదండి, ప్రజలలోనే తప్పు. మనం ప్రశ్నించలేదు కాబట్టి జస్ట్ అండర్ అవర్ నోస్ దే వెంట్ ఆన్ అమెండింగ్ ఇట్. 1995లో అమెండ్ చేశారు, 2013లో అమెండ్ చేశారు. వీ కెప్ట్ క్వైట్. ఇప్పుడు సవరణలు తెస్తుంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఎవరైతే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళకి సడన్గా బెనిఫిట్స్ లూజ్ అయిపోతారు కదా. ఈ ఫలితాలను లేకపోతే ఈ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారో అంతే కదా. వాళ్ళని చూసేసి అయ్యో చాలా అన్యాయం అయిపోతుంది ముస్లింలకి అని పిచ్చి జనాలు నమ్ముతున్నారు. అసలు ఏ ఇస్లామిక్ కంట్రీస్ లో ఉందండి ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఉందా? సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, ఈ చాలా ఉన్నాయి కదా ఇస్లామిక్ కంట్రీస్. సౌదీ అరేబియా, ఖతార్, ఇట్స్ ఆల్ ఫ్యామిలీ ప్రాపర్టీ, ఫ్యామిలీ అండి రన్ చేసేది. వాళ్ళు చెప్పినదే చట్టం అక్కడ. దే డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్స్కి, ఇది వక్ఫ్కి ఈ బోర్డు ఉంటుంది, ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అదంతా ఏం లేదు అక్కడ. షరియా లా ఫాలో అవుతారు. ఆ ఫ్యామిలీని ఎవడు క్వశ్చన్ చేయడానికి లేదు, అంతే. ఎక్కడెక్కడైతే పార్లమెంట్ అనే కాన్సెప్ట్లు వచ్చాయో, ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్లు వచ్చాయో అక్కడక్కడంతా రద్దు చేసుకుంటామండి. ఎగ్జాంపుల్ టర్కీ, ఎగ్జాంపుల్ సిరియా, లిబియా, వీళ్ళంతా ప్రెసిడెన్షియల్ రూల్, పార్లమెంటరీ ఒక ఎలక్షన్ సిస్టమ్ ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడంతా తీసేశారు. వాళ్ళు కాదా అండి ముస్లింలు? అక్కడ అన్యాయం జరిగిపోయింది వాళ్ళకేమైనా అంటే. నేను ఇంకొకటి మేజర్ ఇష్యూ అంటే ఇండియా సెక్యులరా కాదా? ఇది ప్రతి ఒక్క లిబరల్ చెప్తున్న మాట కదా. రాజ్యాంగం ప్రకారం ఉండాలి, రాజ్యాంగం ప్రకారం ఉండాలని రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఊపుతూ ఉంటారు కదా. ఇది రాజ్యాంగం ప్రకారం ఉందా? ఇంకొక మేజర్ విషయం చెప్తున్నాను. మీరు ఇక్కడ మనకు ఒక డిస్ప్యూట్ వస్తుందంటే మనం మామూలుగా కోర్టులకు పోవాలి అని చెప్పారు. కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు అనేది ఎక్కడ డిఫైన్ చేసి ఉండారండి? కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేశారు. ఏం చెప్పారంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందంటే ఫస్ట్ కింద కోర్టులకు పోండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి.
డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎలా ఉండాలో ఆ స్టేట్ గవర్నమెంట్స్ చెప్తాయి. అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరు హ్యాపీ అవ్వలేదనుకోండి హైకోర్ట్స్కి రండి. హైకోర్ట్స్లో కూడా మీరు హ్యాపీ అవ్వలేదనుకో సుప్రీంకోర్టుకి పోండి. సుప్రీంకోర్టు ఇస్ అల్టిమేట్ ఇంటర్ప్రిటేటర్, ద డెసిషన్ ఇస్ బైండింగ్ ఆన్ ఎవ్రీ వన్. ఇది కదా చట్టం, ఇది కదా రాజ్యాంగంలో చెప్పింది. కానీ 1970s డ్యూరింగ్ ఇందిరాగాంధీ పీరియడ్లో ఏం చెప్పారంటే 2 ఆర్టికల్స్ని తీసుకొచ్చారు. 323 క్యాపిటల్ ఏ, 323 క్యాపిటల్ బి. ఈ 323 క్యాపిటల్ ఏ బి ఏంటంటే ట్రైబ్యునల్స్ పెట్టొచ్చు అని చెప్పారనమాట. ట్రైబ్యునల్స్ అంటే క్వాజీ జ్యుడిషియల్ కోర్టులు కావు. ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి, వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళతో పాటు ఇంకెవరు కూర్చుంటారంటే ఒక జడ్జి, లాలో ఎక్స్పర్ట్ ఉన్నవారు కూర్చుంటారు. ఇప్పుడు ట్యాక్సేషన్ ఉందనుకోండి, ట్యాక్స్లో ఎక్స్పర్ట్ కూర్చుంటాడు, లాలో ఎక్స్పర్ట్ ఉన్నవాడు కూర్చుంటారు అనమాట. వాళ్ళు కూర్చొని కేసుని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఎక్స్పర్టీస్ కావాలి కాబట్టి ఒక ట్రైబ్యునల్స్ అనే సిస్టాన్ని తీసుకొచ్చారు. 323A అనేది క్యాటు శాటు ఇటు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ గురించి మాట్లాడారు. 323Bలో ఎలాంటి ట్రైబ్యునల్స్ ఉండొచ్చు, ల్యాండ్ సీలింగ్కి, రెంట్ కంట్రోలు, ఎలక్ట్రిసిటీ, వీటికన్నిటికీ వేటికి ట్రైబ్యునల్స్ ఉండాలో అని ఒక లిస్ట్ ఇచ్చారు. దాంట్లో ఈ వక్ఫ్ ట్రైబ్యునల్ అనేది లేదు. రిలీజియస్ పర్పస్కి ట్రైబ్యునల్ ఎక్కడ క్రియేట్ చేయమని చెప్పలేదు. మరి ఆ ట్రైబ్యునల్ అనేది కరెక్టా రాంగా? దాన్ని ఇంతవరకు ఛాలెంజ్ చేయకుండా కూర్చోండారు. ఇంకొకటి, ఈ ప్రాపర్టీలను ఎవరైతే చూస్తున్నారో వక్ఫ్ బోర్డులో మెంబర్స్ ఉంటారు చూడండి, దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ టు బి పబ్లిక్ సర్వెంట్స్. ఆ వర్డ్ ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి పబ్లిక్ సర్వెంట్ అంటే. ఇప్పుడు ఒక పోలీస్ పబ్లిక్ సర్వెంట్, ఆయన ఏమైనా చెప్తారు, ఆయన డ్యూటీకి మనం భంగం కలిగించకూడదు. ఎందుకంటే ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ డిఫైన్డ్ అండర్, ఆయనకి ఏమైనా భంగం కలిగించామంటే వీ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ ఐపీసీ. అంటే వీళ్ళు పబ్లిక్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి. వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ కూడా పబ్లిక్ సర్వెంట్ అంట. ల్యాండ్ సర్వేలు చేపిస్తారు చూడండి వక్ఫ్ కోసము, అది ఎవరు డబ్బు ఖర్చు పెట్టి చేపిస్తున్నారు? గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి చేపిస్తున్నారు. మరి మసీదులు ఇవంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయా? లేవే. గవర్నమెంట్ కంట్రోల్లో ఏవి లేవు, మసీదులు లేవు. కానీ వాటికి కావాల్సిన ల్యాండ్ల కోసం మాత్రం సర్వేలు గవర్నమెంటే ఖర్చు పెట్టి దానికి మాత్రం అనిపిస్తుంది. సెంట్రల్ అథారిటీ అంటే పార్లమెంట్ దగ్గర నుంచి ఒక సెంట్రలైజ్డ్ యాక్ట్ ఉంది దేనికి, వక్ఫ్కి. అందుకనే ప్రాబ్లం లేదు, స్టేట్కి మారదు. మన ఎండోమెంట్స్కి సదర్న్ స్టేట్స్కి అంతా ఎండోమెంట్స్ ఉన్నాయి, నార్థన్ స్టేట్స్కి ఎండోమెంట్స్ లేదు. ఇష్టం వచ్చిన స్టేట్లో ఇష్టం వచ్చిన దగ్గర. మరి ఈ ఎండోమెంట్స్ని పోయి టెంపుల్స్ పోయి ఎవరి చేతిలో పెడుతున్నాం? మన చేతిలో పెడుతున్నారా? ఇప్పుడు తమిళనాడు లాంటి స్టేట్స్లో సనాతన ధర్మాన్ని అబాలిష్ చెయ్యాలి అని చెప్పే ప్రభుత్వం చేతిలో, వాళ్ళ మినిస్టర్ చేతుల్లో నువ్వు టెంపుల్ పెడితే దీన్ని సెక్యులరిజం అంటారా? కేరళ కూడా అంతే కదండి. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అక్కడ. శబరిమల ఎందుకు అంత ఈజీగా మనము ఓడిపోవాల్సి వచ్చిందంటే గవర్నమెంట్ సరిగ్గా ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేయలేదు. నువ్వు టెంపుల్ అని అంతా చులకనైపోయి, టెంపుల్ డబ్బులు వాళ్ళ కంట్రోల్లో ఉంది, టెంపుల్ ప్రాపర్టీలు వాళ్ళ కంట్రోల్లో ఉంది, అపాయింట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. కానీ ఆ డబ్బు గవర్నమెంట్ వాడుతుంది. కానీ ఆ గవర్నమెంట్ ఆ టెంపుల్ మీద నమ్మకం లేని వాళ్ళు నడిపిస్తారు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వాళ్ళు నడిపిస్తారు. కానీ మసీదులు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు, వాళ్ళ డబ్బు గవర్నమెంట్ తాకదు. కానీ వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీల కోసము గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. కానీ వాళ్ళని పబ్లిక్ సర్వెంట్గా ట్రీట్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పరిధిలోకి రారు. వాళ్ళ స్వతంత్ర సంస్థ, స్వతంత్ర రాజ్యం. ఇది ఎలా కాన్స్టిట్యూషనల్? అయితే ఇప్పుడు నిహారిక రెడ్డి గారు, ప్రభుత్వం తీసుకురాదలుచుకున్నటువంటి ఈ సవరణలు మరి అన్నట్టుగా లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందితే రాష్ట్రపతి గారు ఆమోదం, ఎలాగో ఫార్మాలిటీ ఉంటుంది. అది అయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ జరిగితే ఎవరికి మేలు జరుగుతుంది? మొత్తం దేశ ప్రజలందరికీ కామన్గా జరుగుతుందా? ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకు ప్రభుత్వం తీసుకొస్తుంది? వీళ్ళ ఆరోపణ ఏంటి? మా భూములు లాగేసుకుంటారు, లేకపోతే మా స్వయం ప్రతిపత్తి పోతుంది. ఇంతకాలం ఎంజాయ్ చేశారు కదా, ఎవరికి మేలు జరుగుతుంది తీసుకొస్తే? ఫస్ట్ మేలు జరిగేది పువర్ ముస్లిం సోదరులకి. ఎందుకు మేలు జరుగుతుందంటే ఇన్ని రోజులు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ కోసం ఏదో చేస్తున్నామని చెప్పి వీళ్ళు అనుభవిస్తున్న ప్రాపర్టీలు ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ధైర్యంగా వాళ్ళే అనుభవించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఎవరికి జరుగుతుంది అంటే ఇతర మతాలకు చెందిన వాళ్ళకు, దేశానికి మొత్తానికి. ఎందుకంటే అన్ప్రొడక్టివ్గా పడిపోయిన ప్రాపర్టీస్ అంతా ప్రొడక్టివిటీకి తీసుకొస్తారు కాబట్టి. ఇంకో మూడోది ఏంటంటే ముస్లిం ఉమెన్కి కూడా. దీంట్లో ఇక్కడ చూస్తే వక్ఫ్ బోర్డులో కానీ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కానీ ఒక్క ఆడ వ్యక్తి కూడా లేదు. ఇది సెక్యులర్ అంటున్నారు, ఈక్వాలిటీ అంటున్నారు. జెండర్ ఈక్వాలిటీ కనపడడం లేదు, సెక్యులరిజం కనపడడం లేదు ఈ వక్ఫ్ బోర్డు. కానీ ఇక్కడ
ఆడవాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే వక్ఫ్ ప్రాపర్టీని వకీఫ్ ఎవరైతే వక్ఫ్ ప్రాపర్టీని ఇస్తున్నారో అది మగ వ్యక్తే ఉండాల్సిన అవసరం లేదు, ఆడ వ్యక్తులు కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి ఎటువంటి సే లేకుండా పోయింది. వాళ్ళకు కూడా అప్రోప్రియేట్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి ఈ లెజిస్లేషన్ని తీసుకొచ్చారు. సో మీరు వక్ఫ్ లా ఏదైతే అమెండ్మెంట్స్ జరగబోతున్నాయో అది ఖచ్చితంగా ఫస్ట్ పోర్ ముస్లిమ్స్కి, ఎస్పెషల్లీ విమెన్కి, నెక్స్ట్ కంట్రీ యాజ్ ఎ హోల్ ఎకనామిక్ ప్రొడక్టివిటీకి కోసం డెవలప్ అవుతుంది. ఎందుకంటే అన్ప్రొడక్టివ్గా పడిపోయిన అసెట్స్ని ఒకరికి డెవలప్ చేస్తారు. ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ప్రాపర్టీలు ఇప్పుడు ఈ కాలంలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒక రెంట్ తీసుకోవాలన్నా, ఒక భూమిని సాగు చేయాలన్నా కోర్టులో రన్ అవుతున్న ఈ సమయంలో 1,00,000 ఎకరాలు అలా పడేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ మేము చూస్తా కూర్చుంటాము, మీరు కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటే ఇప్పుడు అన్ప్రొడక్టివ్గా పడడం అనేది కూడా ఈజ్ ఎ బిగ్ కరప్షన్ అండి. అది ఇట్స్ ఎ బిగ్ యాక్చువల్ ఆ బర్డన్ అంతా ఎవరి మీద పడుతూ ఉంది? ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ట్యాక్స్ కడతా ఉండారో వాళ్ళ మీద పడుతూ ఉంది ఇదంతా. సో ఇదంతా ఇట్స్ గుడ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. అండ్ ఇది గగ్గోల పెట్టడాలు ఎందుకు పెడుతున్నారండి? ఇప్పుడు మనం చూసినట్లయితే ఫార్మ్ బిల్ ఉన్నింది. ఫార్మ్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక సాధారణమైన ఫార్మర్కి అది బెనిఫిటే. మండి వ్యాపారస్తులకి దళాలు నష్టపోయారు. దళాలు నడిపించిన ప్రొటెస్ట్ అది. దళాలు నడిపించారు కాబట్టి 2 రోజులు జరిగింది. దానివల్ల ఫార్మ్ బిల్స్ విత్డ్రా చేసేసుకోవాల్సి వచ్చింది గవర్నమెంట్. అదే విధంగా ఇది కూడా ఇక్కడ an ordinary Muslim man will not be affected. In fact, the one who is controlling this waqf properties, who is enjoying this waqf property, their families, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఇది దేశం కోసం చేస్తున్నది, ప్రతి ఒక్కరి బెనిఫిట్ కోసం చేస్తున్నది, మన కోసమే కాదు మన వచ్చే తరాల కోసం చేస్తున్నది. 1995లో చేసి ఇప్పుడు దాకా మనం నోరు మూసుకొని ఉండి ఏమి తెలియకుండా పోయినాను. ఇది వచ్చే జనరేషన్ అయినా కనీసం మనం ఎట్టా నష్టపోయాం ఇన్ని రోజులు, కనీసం మన పిల్లలు వాళ్ళు నష్టపోకూడదు, దేశం బాగుపడాలి. దానికోసం ఇట్లాంటి సవరణలు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. రైట్. నిహారిక రెడ్డి గారు చాలామందికి తెలియనటువంటి విషయాలను చెప్పారు. మనందరం కూడా కోరుకుందాం ఈ చట్టవిరుద్ధమైనటువంటి అలాగే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ వక్ఫ్ బోర్డుకి సవరణలు జరగాల్సిందే. అది అయితే మీరు అన్నట్టు గతంలో చేసినట్టుగా వ్యవసాయ చట్టాల విషయంలో కాకుండా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, లేకపోతే చాలామంది ప్రజలు తెలియకుండా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఈ సవరణ ద్వారా వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుందో అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మైండ్ ప్రిపేర్ చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసి దానికి అనుగుణంగా వీలైనంత సాధ్యమైనంత త్వరగా ఈ సవరణ బిల్లు ఆమోదం పొందాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ వక్ఫ్ బోర్డు వలన చాలా దేశం వెనకడుగు పడిపోతోంది. సుమారుగా 8 లక్షల ప్రాపర్టీస్ లేదా 8 లక్షల ఎకరాలు కేవలం ఒక 200 మంది వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది, వాళ్ళ నియంతృత్వంలో ఉండిపోయింది. ఈ బిల్లు రావాల్సిందే. ఇది వక్ఫ్ యాక్ట్ అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, చట్టవిరుద్ధంగా ఉంది. ఇది కనుక ఈ బిల్లు ఆమోదించబడితే దేశం చాలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. ముఖ్యంగా చాలామంది పేద ముస్లిం మహిళలకు కావచ్చు, పేద ముస్లింలకు కావచ్చు మేలు జరుగుతుంది. అలాగే మీ వెనకబడిన వర్గాలందరికీ కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి మాట. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.